హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. ఈరోజు మన మినీ బ్లాగ్ ఏంటి అంటే జున్ను ఇంకా హన్విక ప్లే జోన్కి అయితే వెళ్ళారు. అక్కడ వాళ్ళు ఎలాగ ఆడుకున్నారో మీరైతే ఈ వీడియోలో చూసేయచ్చు. బాల్స్లో చూసారా హన్విక ఇంకా జున్ను ఎలా ప్లే చేస్తున్నారో చూడండి. వాళ్ళు టైం దానికి అడ్జస్ట్ అయ్యి దానికి అలవాటు పడేలోపు వాళ్ళకైతే టైం అయిపోయింది. ఇక్కడైతే జున్నుగాడు కొన్ని ఫన్ రైడ్స్ అయితే చేస్తున్నాడు అనమాట. అది ఇలా పైకి కిందకి మూవ్ అవుతుంది కదా, అందుకని చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయింది. తనేది డ్రైవ్ చేసేస్తున్నట్టు చాలా సీరియస్గా డ్రైవ్ అయితే చేసేస్తుంది. చూస్తున్నారు కదా, చాలా ఎక్సైట్మెంట్ అయితే ఫీల్ అయ్యింది. అక్కడ బొమ్మలు చూసి ఇంకా అది పైకి కిందకి మూవ్ అవడంతో చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది. చూసారు కదా, ఇప్పుడు హన్విక టైం అనమాట. వదిన చెప్తున్నారు ఇలా దాన్ని తీసుకెళ్ళాలి, వాటర్లో గుద్దకుండా స్ట్రైట్గా డ్రైవ్ చేయాలనేసి వదిన అయితే చెప్తున్నారనమాట. హన్వికకి పాపం చాలా ట్రై చేసింది, కానీ చిన్నపిల్ల కదా, సో కొంచెం అలా ఆడుకుంది. తనైతే చాలా ఫన్ ఫీల్ అయిందనమాట. చూసేస్తున్నారు కదా ఎలా ఆడుకున్నారు. ఇది రంగుల రత్నం అంటారు కదా, అదైతే ఎక్కేశారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కాను, తర్వాత ఎక్కడానికి మన ఏజ్ అయితే సపోర్ట్ చేయట్లేదు, మనల్ని అలౌ చేయట్లేదు. పిల్లలు కదా, వాళ్ళని చూసే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. వాళ్ళు చూసారా, జున్ను అయితే అలా వెళ్తూ హాయ్ కూడా చెప్తుంది. మీరే చూసేయండి, తెలుస్తుంది మీకే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు ఏంటి అనేది. చూస్తున్నారు కదా, వాళ్ళైతే నిజంగా హన్విక హాయ్ చెప్తుంది చూసారా, హన్వికని చూసి జున్ని కూడా హాయ్ చెప్తుంది. ఇప్పుడు చూడండి, వదిన ఎక్కడ పడిపోతుందా జున్ను అని చెప్పి వదిన అయితే జున్నుతో పాటు తిరుగుతున్నారనమాట. అక్కడ అమ్మాయి చెప్పింది, వద్దండి వాళ్ళే తిరుగుతారు, మీరు దూరం జరగండి అని. సో వదిన వెనక్కి వచ్చేసారు. ఇప్పుడు చూడండి ఎలా తిరుగుతున్నారో వాళ్ళు, ఎంత హ్యాపీగా ఉన్నారు. చిన్నపిల్లలు కదా, మనం కూడా చిన్నపిల్లంటివి చాలానే చేసి ఉంటాం కదా. ఇప్పుడు చూడండి ఇంకా ఎలా అయితే ఇక్కడైతే మనకి హాయ్ చెప్తున్నారు చూసారు కదా. వీల్స్ ఆన్ ద బస్ రైమ్ అయితే వస్తుందన్నమాట. జున్నుకి చాలా ఇష్టం వీల్స్ ఆన్ ద బస్ ఆ రైమ్ అయితే. మనం దానిని చెప్పకన్నా ముందే తనైతే దానికి యాక్షన్స్ అయితే చేసేస్తుంది అనమాట. వీళ్ళిద్దరు చూసారు, ఒకరిని చూసి ఒకరు హాయ్ అయితే చెప్పుకుంటున్నారు. ఇద్దరు హన్విక అయితే ఫస్ట్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయిందా, టెన్షన్ ఫీల్ అయిందా ఏంటి అని మాకైతే అర్థం అవ్వలేదు. ఓకే, అట్ లాస్ట్ ఫైనల్లీ దానికైతే అలవాటు పడ్డారనమాట ఇద్దరు. ఇంకా లాస్ట్లో మన హన్విక అయితే ట్రాంపోలిన్ ఎక్కేసింది. జంప్ అంటే ఇంకా జంప్ చేస్తూ చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయింది. పిల్లలకి ట్రాంపోలిన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు